హలో అండి. హాయ్. నేను మీ తెలుగింటి అమ్మాయి ప్రశాంతిని. ఈరోజు నేను మీకోసం కోకో తోట దగ్గరికి వెళ్ళి మీకవన్నీ చూపిద్దామని వచ్చానన్నమాట. అవొచ్చేసి పువ్వులన్నమాట అండి. సో, మొగ్గలు వేశాయి. సో, ఇది నేను వెళ్తుంటే దారిలో కనిపించింది నాకు ఈ తోట. సో, నాకు ఆ కాయ అయితే బాగా నచ్చింది. చూడ్డానికి అంత పెద్ద చెట్టండి. కానీ అందులో 1, 2 కాయలే ఉన్నాయండి ఆ చెట్టుకి. నిజంగా కోకో తోట చేసే వాళ్ళకి నిజంగా సూపర్ అండి. అంటే ఈ పంటలు కూడా ఎలా ఉంటాయండి, వస్తే వస్తాయండి, లేకపోతే లేదు. పాపం కొందరికైతే బాగా కలిసొస్తదండి ఒక్కొక్క టైంలో. బట్ ఏంటంటే అండి, ఇందులో 5 ఇయర్స్ అయితే పడుతుందండి దిగుబడి రావడానికి. సో, అప్పటిదాకా పేషెన్సీగా దీనికి పెట్టుబడి పెడుతూనే ఉండాలి పాపం. బట్ దీంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయండి. అప్పుడప్పుడు కాయలు లైక్ ఎండిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. నేనైతే చూసానండి. నిజంగా నాకు చూడగానే చాలా అంటే చాలా బాధ అనిపించింది. పాపం ఆ రైతుకి ఏం లాభం వస్తది ఏంటో అనిపించింది నిజంగా. వస్తాయిలెండి, రాకుండా అయితే ఏముండవు. నిజంగా ఇది అయితే ఎలా ఉంటదంటే అండి, కోకో తోటలో ఆకులు కూడా భలే చక్కగా అనిపించినియి నాకు చూడగానే. ఎందుకంటే ఆ గ్రీనరీ అనేది నాకైతే ఒక పీస్‌ఫుల్‌గా అనిపించింది. నిజంగా ఏమీ లేని శూన్యంలో ఉన్నట్టే అనిపిస్తది మనకి కొన్నిసార్లు. ఆ ప్రశాంతమైన వాతావరణం, టెన్షన్ ఏమీ లేకుండా హ్యాపీగా ఉండేయొచ్చు అనిపిస్తుంది. అలాగే ఏంటంటే ఈ కోకో తోటల వల్ల లాభం ఏంటంటే అండి, అది మనకి చాక్లెట్స్ కానీ, ఇంకా అలాగే బిస్కెట్స్ గానీ, బటర్ గానీ తయారు చేసుకోవడానికి చాలా బావుంటుందండి. ఫ్లవర్ చూడ్డానికైతే చాలా బాగా నచ్చింది. సో, నేను ఎక్కువ చాక్లెట్ కేకే ఎక్కువగా ఆర్డర్ ఇస్తాను. ఎందుకంటే అందులో ఎసెన్స్ ఎక్కువ ఎయరు కాబట్టి చాక్లెట్ అనేది కొంచెం అరోమా అనేది వస్తుంది గదా! దాన్ని బట్టి నేను చాక్లెట్ ఎక్కువగా సో, ఓకే. ఇది డైరెక్టు చాక్లెట్ అనేది పంటల నుంచే వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇంకా చాక్లెట్ కేకే ఎక్కువ ఆర్డర్ చేస్తాను. సో, నాకైతే చాక్లెట్ కేక్ అనేది చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు బాగా తిని ఉన్నాను కాబట్టి నిజంగా చాలా ఇష్టమండి. ఆ ఫ్లేవర్ అనేది నేనైతే మర్చిపోను. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా వేశారండి. నిజంగా వాళ్ళ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బట్ ఏంటంటే ఇంత కష్టపడినా ఇవి చూస్తుంటే చిన్నగా ఉన్నాయండి పాపం. ఈ చిన్న పువ్వు ఇంత పెద్ద లైక్ దిగుబడిస్తుందని నేను అస్సలు ఊహించుకోలేదు. నిజంగా ఇది ఎలా అంటే అండి, ఆ పువ్వు నుంచి ఇది తయారవుతుందండి. ఆ ఫ్లవర్ కింద తయారయ్యి, ఆ ఫ్లవర్ తర్వాత నుంచి కాయ అయ్యి, ఆ కాయలోంచి గింజలుంటాయంట. ఆ గింజల్లోంచి మనకి చాక్లెట్ అనేది తయారు జేస్తారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటది. బట్ తెలియని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ కోసం అన్నమాట. సో, ఇంట్రడక్షన్ అనేది మనకి కొన్ని తెలిసినా గూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి. చక్కగా మనకి నాలెడ్జ్ ఒస్తుంది. తెలుస్తూ ఉంటుంది రైతుల కష్టం ఎంత బాగా కష్టపడుతున్నారో అని. నిజంగా నాకిది చూడగానే మామూలుగా అనిపించలేదు. ఓహ్ మై గాడ్! నిజంగా ఎంత కష్టపడుతున్నారో రైతులు. నిజంగా ఆ చిన్న పువ్వుల కోసం అంత కష్టపడుతున్నారా అనిపిస్తుంది. నిజంగా ఏదైనా రైతన్న రైతేనండి. నిజంగా వాళ్ళు చేసిన కష్టమైతే మనం ఒక్క పావు వంతు కూడా చేయలేము. నిజంగా చెప్తున్నాను. కష్టపడాలండి. అన్నీ నేర్చుకోవాలి. ప్రపంచంలో నేర్చుకోలేనిది అంటూ ఏది ఉండదు. ఏమో సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నేనైతే అన్నిటికి రెడీ అయిపోయాను. సో, అందుకే ఈరోజు షూట్ చేయాలనిపించింది నాకు. ఇంత దూరం మెయిన్ రావడానికి కారణం చూపించాలి కొన్ని. జనాలకి తెలియాలి. ఎంతసేపు బుక్సు, టీవీయే కాదండి. కొంచెం ప్రకృతి కూడా చూస్తూ ఉండండి. అలా తెలుస్తూ ఉంటాయి ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏంటి అన్నది. మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. రైతులు కూడా ఎంత కష్టపడుతున్నారు ఏంటి. ఫ్యూచర్‌లో డిమాండింగ్ ఉండేదంటే ఏదైనా ఉందంటే ఇదేనండి అగ్రికల్చర్. ఎందుకంటే అందరూ మాక్సిమం జాబ్స్‌కే ఎక్కువ అలవాటు పడిపోయారు. అగ్రికల్చర్ చేయడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు. ఫ్యూచర్‌లో అయితే డిమాండ్ ఉంటుందండి. నా ఛానల్ చూస్తూ ఉండండి. థాంక్ యూ.